కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కాబోతోంది. శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపుల ఎజెండాగా సమావేశం జరగబోతోంది. పోయినేడాది మాదిరిగా బడ్జెట్ ప్రణాళికేతర పద్దులు ఈసారి ఉండవు. రెవెన్యూ, క్యాపిటల్ పద్దులు మాత్రమే ఉంటాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రణాళికలపై కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై చర్చించనుంది మంత్రివర్గం. రిజర్వేషన్ల పెంపుపై ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఎస్టీల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన జస్టిస్ చెల్లప్ప కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సి ఉంది. అటు మైనార్టీల ఆర్థిక స్థితిగతులపై నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుధీర్ కమిటీ కూడా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. దీనిపై కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై చర్చించనుంది మంత్రివర్గం. వచ్చే ఏప్రిల్ నుంచి 2 లక్షల మంది ఒంటరి మహిళలకు నెలకు 1000 రూపాయల పెన్షన్ వంటి కార్యక్రమాలపై డిస్కస్ చేయబోతోంది కేబినెట్. దీంతో పాటు రెసిడెన్షియల్ స్కూళ్లు, పోస్టుల భర్తీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మిషన్ భగీరథ పథకాలపై సమావేశంలో చర్చించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కేబినెట్ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, కేబినెట్ లో ఏ అంశాలపై చర్చ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? అప్డేట్ ఏంటి? మరి కాసేపట్లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కాబోతుంది. 2 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్పై కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి ప్రతిపాదనలు కూడా ఆయా శాఖలు ఆర్థిక శాఖకి ఇచ్చాయి. అయితే కొత్త బడ్జెట్ రూపకల్పన ఏ విధంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రి ఆర్థిక శాఖ ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తీరును పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ దాని మీద కసరత్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై కొంత అసంతృప్తితో ముఖ్యమంత్రి ఉన్నట్టుగా కొంత ప్రచారం అయితే జరిగింది. దీనిపై అధికార పార్టీ కానీ లేకపోతే మిగతా అధికారులు కానీ ఎవరు కానీ దీని మీద పెద్దగా స్పందించలేదు. అయినప్పటికీ కూడా మన బడ్జెట్ మాత్రం రానున్నటువంటి వచ్చే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు 2017 బడ్జెట్ అంటే ఇంకొక 3 ఏళ్ళ ఎన్నికలకు ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ ద్వారా కార్యక్రమాలు చేపడితే కనుక ప్రజల్లోకి మరింత లోతుగా వెళ్లే విధంగా ప్లాన్ చేయాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ బడ్జెట్ కనుక పూర్తి స్థాయిలో అన్ని వర్గాలకు ఈ బడ్జెట్లో కనుక నిధులు కేటాయిస్తే రానున్నటువంటి రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం మరొకసారి అన్నటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం ముందు ఆ దిశగా బడ్జెట్కు సంబంధించినటువంటి ప్రతిపాదనలను అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రతిరోజు కూడా ప్రగతి భవన్లో ఆయా శాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. ఈ రోజు జరిగేటువంటి కేబినెట్లో కూడా బడ్జెట్కు సంబంధించినటువంటి రూపకల్పన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలపై మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్ పంచుకొనున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు గతంలో ప్లాన్, నాన్ ప్లాన్ బడ్జెట్ ఉంటుంది. ఈసారి మాత్రం రెవెన్యూ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. కాబట్టి బడ్జెట్లో మార్పులు జరిగాయి. కాబట్టి ఆయా శాఖలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి, ఎన్ని నిధులు కేటాయించాలనేటువంటి విషయాల మీద ఈరోజు కేబినెట్లో చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాలు తీసుకుంది. దానిలో ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా వాటర్ గిట్ కావచ్చు, తర్వాత మిగతా కార్యక్రమాలు కావచ్చు, వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించే విధంగా చూడాలనేటువంటి ఆదేశాలను ఇప్పటికే ముఖ్యమంత్రి అధికారులకు ఇచ్చారు. కాబట్టి ఈరోజు జరిగేటువంటి కేబినెట్లో బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చర్చిస్తారా, అధికారులు ఉంటారు. అదేవిధంగా మంత్రుల నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈసారి రెవెన్యూ, క్యాపిటల్ బడ్జెట్ ఉండబోతుంది. కాబట్టి కొన్ని మార్పులు ఉంటాయి. ఈ మార్పుల మీద కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్లను పెంచాలని చెప్పి గతంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ముస్లింలకు హామీ ఇచ్చింది. కాబట్టి దీనిపై ముస్లింలకు 12% రిజర్వేషన్లు పెంచే అంశం మీద, అంటే ఎస్సీలకు కూడా రిజర్వేషన్లు పెంచే అంశం మీద చర్చిస్తున్నప్పుడు కూడా ఈసారి ముస్లింల రిజర్వేషన్లు ముందుగా పెంచేటువంటి ఆలోచన
ప్రభుత్వం చేసినట్టుగా తెలిసింది. వచ్చేటువంటి బడ్జెట్ సమావేశాల్లో దీనిపై తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలి. పార్లమెంట్ ఆమోదం తర్వాత రిజర్వేషన్ల పెంపు అంశాన్ని కొంత సీరియస్గా తీసుకోవాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి సంబంధించి తమిళనాడులో ఏ విధంగా అయితే రిజర్వేషన్లు పెంచారో అదేవిధంగా మన రాష్ట్రంలో ముస్లింలకు ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ముస్లింలకు ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ముందుగా ముస్లింల రిజర్వేషన్లకు సంబంధించి ఒక నిర్ణయం ఈరోజు తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక దీంతోపాటు మహిళలకు ఒంటరి మహిళలకు 1000 రూపాయల పెన్షన్లు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యనే ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కూడా ప్రకటించారు. కాబట్టి దీనికి సంబంధించిన అంశాల మీద కూడా ఎంతమంది ఒంటరి మహిళలు ఉన్నారు అనేటువంటి విషయాల మీద కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వానికి ఆర్థిక శాఖ అందించినటువంటి ప్రకారం 2 లక్షల మేర వీరు ఒంటరి మహిళలు ఉన్నారు. కాబట్టి వీరందరికీ కూడా ఎంత ఖర్చు అవుతుంది, రానున్నటువంటి బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించాలి అనేటువంటి విషయాల మీద కూడా ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్లో చర్చ జరగబోతుంది. ఇక రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించి దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం 726 రెసిడెన్షియల్స్ పాఠశాలలను తీసుకురాబోతుంది. కేజీ టు పీజీలో భాగంగా దీనికి సంబంధించి పోస్టుల భర్తీ కూడా చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. కాబట్టి 22,000కు పైగా పోస్టుల భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి కొన్ని పోస్టులకు క్యాబినెట్లో ఆమోదం పొందేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక శాఖ టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది. అయితే మరికొన్ని పోస్టులకు సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మహబూబ్నగర్ మెడికల్ కాలేజీ కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటు కాబోతుంది మహబూబ్నగర్ జిల్లాలో. దీనికి సంబంధించి పోస్టుల భర్తీకి సంబంధించి కూడా క్యాబినెట్ ఆమోదం పొందబోతుంది. తర్వాత 25 ఆసుపత్రులకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రులు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి పోస్టుల భర్తీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి క్యాబినెట్లో ఆమోదించనున్నారు. తర్వాత నాన్ క్యాడర్ పోస్టులకు సంబంధించి ఎస్పీలకు కొన్ని ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాన్ని కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చకు రాబోతుంది. ఇక ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించి ఇప్పటికే కమిటీలు నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక దఫా సమావేశమైంది. ఎస్సీ నుంచి కడియం శ్రీహరి కమిటీ, అదేవిధంగా ఎస్టీ నుంచి చందులాల్ కమిటీ ఒక దఫా సమావేశమైంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించి ఈ బడ్జెట్లో పూర్తి స్థాయిలో అంటే రూపకల్పన ఏ విధంగా చేయాలి, ఎన్ని నిధులు కేటాయించాలనే దాని మీద కూడా చర్చ జరుగుతుందని చెప్పి మనకు అధికారుల వర్గాల నుంచి సమాచారం. ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, వాటర్ గ్రిడ్కి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, ఇప్పటికే ఇవి టార్గెట్గా పెట్టుకున్నారు. వాటర్ గ్రిడ్కి సంబంధించి 2018 డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో పనులు కంప్లీట్ చేయాలనేటువంటి ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. కాబట్టి ఈ అంశంపై కూడా క్యాబినెట్లో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా 25,000 కోట్ల రూపాయలను గత బడ్జెట్లో ప్రవేశపెట్టారు, నిధులు కేటాయించారు. కాబట్టి పూర్తి స్థాయిలో పనులు కూడా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలనేటువంటి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇలాంటి అంశాలు క్యాబినెట్లో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తీరు, మన రాష్ట్రానికి ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందుతాయి, మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఏ విధంగా ఉండాలనేటువంటి అంశాల మీద ఎక్కువగా ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసేటువంటి అవకాశం ఉంది. దాని మీదనే ఈరోజు చర్చ జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సౌమ్య.